జగన్ లాంటి వాళ్ళు మళ్ళీ గెలిచినా ఆగమైపోతాం. బాబాయ్ 1 సెకండ్, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా ఉంది బాబాయ్? అబ్బో అంత దరిద్రం ఏడాలేదు. అంటే రోజా గారు అంటున్నారు కదా, మేము బాగా చేసాం, బాగా పరిపాలన చేసాం రోజా అంటారు. రోజా గారు ఇంకా దరిద్రం. అవునా? రీసెంట్గా 1 సెకండ్ బాబాయ్, రీసెంట్గా రోజా గారు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిడుతుంది కదా, అసలు ఈ ప్రభుత్వం నోరు లేదు కాబట్టి తిడుతుంది, నోరు ఉంది కాబట్టి తిడుతుంది అంతే. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా గిరిజన ప్రాంతానికి వెళ్ళి చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇచ్చాడు బాబాయ్, ఎలా అనిపిస్తుంది బాబాయ్? ఒక లీడర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చెప్పులు లేవంటే అది ఆయన దగ్గర మంచితనంగా డబ్బులు ఖర్చు పెట్టే గుణం ఉంది ఆయనకి. దానివల్ల ఆయన పోయి ఖర్చు పెడుతుండే ఇస్తుండే మంచిగానే మాట్లాడుతుండే బాగానే ఉంది. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఇదివరకు రోడ్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఆ రోడ్లు వేసారని చెప్పి చాలా ఆనందంగా ఉన్నారు ఆ ప్రజలు. ఇదివరకు ఇన్ని సంవత్సరాలు చాలా మంది లీడర్స్ వచ్చారు, ఎందుకు రోడ్లు వేయకపోయారు గిరిజన ప్రాంతానికి? గిరిజన ప్రాంతానికి ఎందుకు వేయలేదంటే ఈ జగనే ఈ పంచుడు పెట్టిండు కదా, అవి మరిచిపోయిండు. పంచుడు పెట్టిండు, తింటం పెట్టుకుండు, ఆ తినటానికి వాటికే సాలటం లేదు. అందుకని అప్పుడు రోడ్లు బాగు చేయలేకపోయింది, ఇప్పుడు వీళ్ళు బాగు చేస్తారు. రీసెంట్గా కేసీఆర్ కూతురు కవిత గారు పవన్ కళ్యాణ్ అంటున్నారు, డిప్యూటీ సీఎం లక్కీగా అయిపోయాడు, ఈయన సీరియస్ పొలిటీషియన్ కాదు అని అంటున్నారు కదా కవిత గారు. నిజంగా కష్టపడకుండా పైకి వచ్చారంటారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ కష్టపడబట్టే ఇద్దరు కలిసి గుర్తించుకుండు. నేను ఒక్కడనే పోటీ చేస్తే నేను ఎందుకు పనికిరాను, మనం వాళ్ళ కింద ఎదవలం అవుతాం. చంద్రబాబు నాయుడు నెంబర్ 1 వాడు, ఆయన్ని కలుపుకొని ఆయనతో పాటు కూర్చొని గట్ట గెలిచాలా, ప్రజలకు మంచి చేయాలనే భావంతో వచ్చిండు ఆయన. అందరితో పెద్దవాళ్ళతో కలిసి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచించి దిగాడు అంటారు పవన్ కళ్యాణ్. అంతే. రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరిగిద్ది అంటారా వీళ్ళిద్దరితో? ఇప్పుడు జరుగుతూనే ఉంది, మరి రావడానికి ఎంతవరకు జరుగుతుంది. మీ పేరు? పేరు వెంకటయ్య. అవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన మొన్న గిరిజన ప్రాంతానికి వెళ్ళి పేద ప్రజలకి చెప్పులు ఇవ్వడం చూసాం కదా, ఎలా అనిపిస్తుంది బాబాయ్? ఒక డిప్యూటీ సీఎం ఉండి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి గిరిజన ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఇలా ఇవ్వడం ఎలా అనిపిస్తుంది బాబాయ్? బ్రహ్మాండంగా ఉంది. గతంలో మీ పెద్దవాళ్ళు కదా బాబాయ్, మీరు ఎంతమంది లీడర్ని చూసారు రాజకీయంలో? చాలా మంది లీడర్స్ వచ్చి వెళ్ళినారు, మీరు ఎవరైనా చూసి? పవన్ కళ్యాణ్ బాగానే చేస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. ఎప్పుడైనా సీఎం అవుతాడు ఆయన, ఎప్పటికైనా. ఎందుకు బాబాయ్ సీఎం అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ని? అది ఒకవేళ ఈ తెలుగుదేశం తగ్గిపోయి వాళ్ళు ఈడిపోయినా కానీ అవుతాడు. అంటే ఎల్లకాలం కలిసే ఉంటారని అన్నారు కదా పవన్ కళ్యాణ్, ఏమైనా డిఫరెన్స్ వచ్చి విడిపోతాడంట? ఏమో తర్వాత ఒక 15-20 సంవత్సరాల తర్వాత మంచి ఆంధ్రప్రదేశ్ మంచి రూపం వస్తే విడిగా వస్తే అవకాశం ఉంటుంది. అదే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కేసీఆర్ కూతురు కవిత గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీరియస్ పొలిటీషియన్ కాదు, అంటే పనులు సీరియస్గా చేయడు, ఆయన లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయాడు, కష్టపడకుండా పదంలోకి వచ్చాడు అని అంటున్నారు. కేసీఆర్ కూతురు అంటున్నారు. ఆయన బాగానే చేస్తాడు పవన్ కళ్యాణ్. అవునా? అంటారా? బ్రహ్మాండంగా చేస్తాడు. ఎందుకు బాబు అంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? మనమేమో ఆయన సినిమాలు చూసి పాడు ఎప్పుడు మనం చూడం, ఆయన చేసే పని మంచిది. మరి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుపతి వెళ్ళడం చూసాం కదండి, ఒక క్రిస్టియన్ నుండి ఆవిడ ఎలా వెళ్ళిద్ది తిరుపతి అని చెప్పి కొంతమంది అన్నారు. కులం మొత్తం భేదాలు ఉన్నాయా బాబాయ్? అందరూ వెళ్ళొచ్చు కదా అని అంటున్నారు కొంతమంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భార్య వెళ్ళిందని చెప్పి చాలామంది దీన్ని హైలైట్ చేస్తున్నారు. డిక్లరేషన్ కూడా ఇచ్చింది కదా, సంతకం కూడా పెట్టింది కదా. ఈయన జగన్మోహన్ రెడ్డి భార్య ఇంతవరకు వెళ్ళింది లేదు, పెట్టింది లేదు. అంతే అంట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారంట. ఎందుకు పవన్ కళ్యాణ్ భార్యని హైలైట్ చేయడం? చాలా మంది వెళ్ళారు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్య కనపడింది ఇప్పుడు ఆమె అందరికి? కనపడదుగా. అంతే అంట. నేను రోజు టీవీ చూస్తా. ఆమె ఒక ఫారినర్ అయ్యి ఉండి డిప్యూటీ సీఎం భార్య అయ్యి ఉండి మొక్కు కూడా తీసుకుంది కదా బాబాయ్, గుండు చేయించుకొని. ఈ రోజుల్లో ఎవరైనా ఉంటారంటారా ఇలాగా తెలుగు సాంప్రదాయాలు గుర్తించి ఒక హిందూ ధర్మాలు పాటించి ఇలా మొక్కులు తీసుకున్న వాళ్ళు ఇలా ఉంటారంటారా? ఒక రాజకీయ నాయకుడు భార్యలు ఎవరైనా ఉంటారా ఇలాగా? ఉంటారు, ఎందుకుండరు. కొంతమంది మూడు కచ్చర్లు ఆయన ఇస్తున్నారు కదా, 3 కచ్చర్లు ఇస్తున్నారు. ఈ రోజుల్లో గుండు చేయించుకొని ఎంత మొహమాటం లేకుండా దేవుడికి ఎంకిత అంటే చేయించుకుంటున్నారు. ఉండోళ్ళు ఏముంది, 3 కచ్చర్లు ఇస్తున్నారు. ఒక ఫారినర్ ఉండి పవన్ కళ్యాణ్ గారు భారీ చేయడం ఎంతో అదృష్టం చేసుకోవాలి ఆంధ్ర ప్రజలు. ఆ ఫారినర్స్ ఇక్కడికి వచ్చి తెలుగు సాంప్రదాయాలు పాటించడం అనేది చాలా గుడ్ థింగ్ అని అనుకోవాలి కదా. దీన్ని కూడా రాంగ్ రూట్లోకి తీసుకెళ్తున్నారు కదా కొంతమంది. వాళ్ళు అట్లనే అంటారు. పవన్ కళ్యాణ్ మొన్న 350 మందికి చెప్పులు కొని పెట్టిండు అది అక్కడ, రోడ్లు వేపించిండు. ఇప్పుడు ఆడికి పోయిగా ఆయన ఎట్లా చూస్తున్నారు అనుకున్నావు ఆయన్ని? దేవుళ్ళలాగా చూస్తున్నారు ఆయన్ని. ఇప్పుడు అటు పోతే
కళ్యాణ్ కష్టపడి డిప్యూటీ సీఎం అయ్యాడా, ఈజీగా అయిపోయాడా? ఆయనకే ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఆయన కష్టపడతలేదా పార్టీలో? ఎవరు? పవన్ కళ్యాణ్. బిమ్మల్. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా గిరిజన ప్రాంతానికి వెళ్ళి చెప్పులు ఇవ్వడం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది అండి? పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇవ్వడం, ఆ లొకేషన్కి వెళ్ళి ఎలా అనిపిస్తుంది? మంచి పని చేశారు. గతంలో మీ సర్వీస్లో కానీ మీ చిన్నప్పటి నుంచి కానీ ఏ లీడర్ అయినా అలా వెళ్ళడం చూసారండి? లేదు, చూడలే. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? చూసాలి అట్లా అనిపిస్తుంది కానీ ఇప్పుడు దొరకలేదు సార్. అవును. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మంచి పనులు చేస్తారని అసలు అనుకున్నారు ఫస్ట్లో మీరు? లేదు, అనుకోలేదు. నార్మల్గా డిప్యూటీ సీఎంగా ఉంటారులే, రూలింగ్ చేస్తారని అనుకున్నారు. అవును. ప్రజల్లోకి వెళ్ళి ఇంత దగ్గరకు ఉంటారని అనుకున్నారు అసలు? లేదు. సో ఎలా అనిపిస్తుంది ఈ పనితీరు? ప్రజల్లోకి వెళ్ళడం, మాట తీరు కానీ, వాళ్ళకి కావాల్సిన అందజేయడం కానీ, రోడ్లు కానీ, గిరిజన ప్రాంతాలకు వెళ్ళడం కానీ ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. రీసెంట్గా అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కష్టపడకుండా డిప్యూటీ సీఎం అయిపోయారు, పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా పనిచేయట్లేదని చెప్పి చాలా అదే కవిత గారు అంటున్నారు, తెలంగాణ కేసీఆర్ కూతురు కవిత గారు అంటున్నారు. నిజంగా కష్టపడకుండా డిప్యూటీ సీఎం అయిపోయాడు పవన్ కళ్యాణ్? లేదు, లేదు, బాగానే చేస్తారు వాళ్ళు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ అందరూ అంటున్నారు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? లేదు, టార్గెట్ లేదు, బాగానే చేస్తున్నారు కదా ఇప్పుడు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు భార్య తిరుపతి వెళ్ళడం చూసాం కదా, గుండు చేపించుకోవడం చూసాం, మొక్కు తీర్చుకున్నారు కదా. ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి హిందూ ధర్మాలు ఎలా వెళ్తారని చెప్పి కొంతమంది అంటున్నారు. వెళ్ళకూడదని ఏమైనా రూల్ ఉందా బ్రో? రూల్ లేదు. క్రిస్టియన్ వాళ్ళ క్రిస్టియన్ ఉండాలి, హిందూ వాళ్ళ హిందూ ఉండాలి. ఎందుకు? అందరూ ఒకటే కదా. అందరు ఒకటే కదా. మరి వ్యక్తిగతంగా ఎవరి దేవుడు వాళ్ళు చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు క్రిస్టియన్ హిందూ ముస్లిం ఎందుకు? అందరు కలిసి ఉంటున్నారు కదా ఇప్పుడు. ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు భార్య చేసిన తప్పేమైనా ఉందంటారా? లేదు, లేదు. మరి నేను మాటలు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కెరియర్లో ఏమైనా దెబ్బ ఏమైనా తగిలిద్ది అంటారా? లేదు, లేదు. ఎందుకంటారు అంత అభిమానం ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే? ఏం ఇష్టమా? ఇష్టమా? లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా అభిమానం? ఇష్టం. ఎప్పటి నుంచి ఇష్టం బాగా? నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. నేను ఎప్పుడు సినిమా చూసినా అప్పటి నుంచి నాకు ఇష్టం. సినిమాల్లో ఉన్నారు కదా ఫస్ట్లో, ఇప్పుడు పొలిటికల్లోకి వచ్చారు కదా.